గో కరెక్టే అనుకోవచ్చు. ఇట్రా ఇట్రా, ఈ టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. పట్టుకో. ఇది న్యూట్రిషన్ లడ్డు, హెల్దీ లడ్డు, అలాగే మంచిగా అన్ని నట్స్ వేసి టేస్టీగా ఉండే లడ్డు చేశాను జాను. నువ్వు ఇప్పుడే డాన్స్ క్లాస్ నుంచి వచ్చావు కదా, మీకు డాన్స్ చేయటానికి ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు, రోజుకి మంచి యాక్టివ్ అనిపిస్తుంది. రోజు తిను, ఒక లడ్డు తింటే మంచిగా ఎనర్జీ ఇస్తుంది మీకు డాన్స్ చేసేటప్పుడు. ఓకే, లైట్ గా ఉంటది, అలాగే హెల్దీ. ఓకే, మరైతే ఈ లడ్డు ఎలా చేయాలి? ఈ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయి. వెల్కమ్ టు స్కెమాస్ కిచెన్. ఈ రోజు పిల్లలందరూ చాలా ఇష్టపడే హెల్దీ టేస్టీ న్యూట్రిషన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. వీడియోలో చూపిస్తున్న పప్పులన్నీ స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఐరన్ కడాయిలో ఇలా సిమ్ లో వేపించుకోవాలి. పప్పులు కొలత విషయానికి వస్తే అన్ని పప్పులు ఒక్కొక్క కప్పు వేసుకున్నాను. పూల్ మకానా మాత్రం 3 కప్పులు వేసుకున్నాను. పూల్ మకానాని లో ఫ్లేమ్ లో పెట్టి వేపించుకుంటే క్రంచీగా వస్తుంది. దాన్ని పొడి చేసుకోవాలి. దాంతో పాటు ఒక 2 స్పూన్లు ముందుగానే వేపి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు కూడా తీసుకున్నాను. అంతేకాకుండా 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకొని సిమ్ లో వేపుకోవాలి. ఫైనల్ గా న్యూట్రిషన్ లడ్డు కావాల్సిన పప్పులన్నీ ఇలా వేపి పెట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయో చూద్దామా. వేరుశనగపప్పు, నువ్వులు, మినప్పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడిత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, బెల్లము, ఖర్జూరము, కిస్మిస్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలా అన్ని పప్పులు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నూకగానే గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే అన్ని పప్పులు 1 కప్పు తీసుకొని గ్రైండ్ చేశాను. ఓన్లీ గుమ్మడిత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రమే గ్రైండ్ చేయలేదు. అవి డైరెక్ట్ గా లడ్డూలోనే వేసాను. పంట కింద పడతా ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. పప్పులన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే కొంచెం క్రంచీగా ఉండి బాగుంటది. మకానా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కిస్మిస్ ని అయితే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశాను. ఇక డేట్స్ విషయానికి వస్తే ఐరన్ కడాయిలో వేసుకొని సీడ్స్ తీసేసి ఫ్రై చేశాను. అందులోనే కొద్దిగా బెల్లం కూడా వేశాను. బెల్లం చాలా కొద్దిగా అండి, చిన్న కప్పుతో తీసుకోవాలి. అది బెల్లం మొత్తం మెల్ట్ అయినాక కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న కిస్మిస్, అలాగే అన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొళ్ళన్నీ వేసేసి అదే కడాయిలో కొంచెం కలిపాను. స్టవ్ ఆపేసేసి ఆ వేడికి మగ్గిపోద్ది. ఇలా చేత్తో మెత్తగా డేట్స్ అన్ని ఆ లడ్డూకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఇలాచి వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. మంచిగా అప్పుడే కాచిన నెయ్యిని కూడా కొంచెం వేశాను. అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కొద్దిగా వేపి అలా వేశాను. ఎందుకంటే కొంచెం పంట కింద పడతా ఉంటే చాలా బాగుంటది. ఇక లడ్డు చుట్టేసుకోవటమే. హెల్దీ టేస్టీ న్యూట్రిషన్ లడ్డు రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే తెగ నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, నచ్చుద్ది. ఈ లడ్డు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పిల్లలకే కాదండో, మా మామకు కూడా తెగ నచ్చేసింది. చూడండి, ఒక్కసారికి నోట్లో పెట్టేసుకుంది, బాగుందంట. ఎందుకు నచ్చదండి, అన్ని న్యూట్రిషన్ ఫుడ్, దిస్ ఆల్ ఆఫ్ దెమ్ నైస్. యు లైక్ ఇట్? ఓకే.